కొత్తపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ గారి ఆదేశం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ నటరాజన్ యొక్క ఆదేశం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈరోజు మా సూర్యాపేట మున్సిపల్ వార్డ్ కౌన్సిల్ నిర్మించే మన కార్యకర్తల ఆలోచన, మా నాయకులు సమన్వయం చేసుకోవడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా బాధ్యతగా ఈరోజు సమన్వయం చేయడానికి మొదటిసారి రావడం జరిగింది. ఈరోజు వేదికపై ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 48 కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ జరిపించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పేదల పక్షాన పేదలకు ఇచ్చిన మాట, పేదలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు వైపు అమలు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ 42% బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేస్తూ, ఏబిసిడికి సంబంధించినటువంటి వర్గీకరణ అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం పక్షాన 100% మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలు మరి జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పక్షాన ఆశీర్వదించి గెలిపిస్తారని నమ్మకంతో ఈరోజు మీ ముందు నుంచి నిర్మాణం చేసుకుంటున్నాం. మా నల్గొండ మీడియా మిత్రులు కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మొదటిసారి వచ్చిన మీ అందరి సహకారం కూడా మా జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రజల పక్షాన మాకెప్పుడు కూడా మీరు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకున్నాను. నమస్కారం. యథార్థము వాస్తవాలని చెప్పి దాగది, యథార్థము వాస్తవాలు చెప్పి దాగది. ఇలా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ పార్టీ మాట్లాడే మాటలు యథార్థమైనటువంటి వాస్తవాలు అనేది ప్రజల ముందు వచ్చింది. ఎప్పుడెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ప్రపంచంలో ఒక నాయకుడిగా ఉన్న కొడుకు అసలు తలవంచుకునే విధంగా వ్యక్తిగతంగా ఒకరు ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ మాట్లాడేటువంటి అసలు ఏ స్థాయికి అంటే సినిమా హీరోయిన్ల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టు పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేదండి. ఇలా కాకుండా రేపు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది.